అదే సంధ్య వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగాలేదు, అక్కడికే వెళ్తున్నాం. అందుకే పార్టీకి అటెండ్ కాలేకపోతున్నాం. తెలుసురా, ఈ పార్టీ మాకోసమే అరేంజ్ చేశావు, కాదనట్లేదు. కానీ నా వైఫ్ మూడ్ ఆఫ్లో ఉంది. తనను అలా చూస్తూ నేను పార్టీని ఎంజాయ్ చేయలేను కదా. నా సంధ్య సంతోషం కన్నా నాకేదీ ఎక్కువ కాదు. సారీ టు మిస్ ద పార్టీ మామా. ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వద్దు, ఈ నవ్వు చాలు. వెళ్దామా? ఇది కూడా వేసుకోండి. అమ్మో, నా వల్ల కాదు లక్ష్మి, ఇక చాలే. నేనేమైనా అన్నం వడ్డిస్తున్నానా చాలనగానే ఆపేయడానికి? ఇది వైద్యం, వద్దనకూడదు. వేసుకోండి. కడుపులో అన్నం కన్నా మాత్రలే ఎక్కువ ఉంటున్నాయి, అందుకే వద్దంటున్నాను. ఇదొక్కటి వేసుకుంటే ఏమైపోదండి. లేదంటే ఇప్పుడే అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను. కొత్తగా ఇదొకటి అలవాటు చేసుకున్నావు. ప్రతిసారి ఇలా చెబుతుంటే నా కూతురు మీద ప్రేమ తగ్గి భయం పెరుగుతుంది. అలా జరగకూడదు అంటే చెప్పిన మాట వినండి. అమ్మ సంధ్య, రామ్మా, రా ఆకాష్. ఏంటి నాన్న చిన్నపిల్లల్లాగా టాబ్లెట్స్ దగ్గర మారం చేస్తున్నారేంటి? ఏం చేయనమ్మా, ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికి 3 టాబ్లెట్లు వేసుకున్నాను. ఆ డాక్టర్కి మందుల షాపు వాడికి మంచి స్నేహం ఉన్నట్టుంది. అవసరం ఉన్నవి లేనివి అన్నీ కలిపి అతను రాశాడు, ఇతను ఇచ్చాడు. అలా ఏం ఉండదు నాన్న. అమ్మకి చెప్పినట్టు నాకు కథలు చెప్పకండి, ముందు వేసుకోండి. మ్మ్. అది అలా చెప్పమ్మా. మాత్రలు వేసుకోవడానికి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఎంతసేపని నిలబడతావు? కూర్చోవయ్యా ఆకాశు. ఆకాశు, నీతో చెస్ ఆడి ఎన్ని రోజులైందో. నా కూతురి కోసం ఎంత కలవరిస్తున్నానో నీతో ఆడటం కోసం అంతే కలవరిస్తున్నాను. ఒక ఆటేద్దామా? వద్దంకుల్, నాకు మూడ్ లేదు. పోన్లే బాబు, ఏం పర్లేదు. మిమ్మల్ని కళ్ళారా చూశాను, అది చాలు. ఓకే అంకుల్, నీకోసం ఒకే ఒక గేమ్ ఆడతాను. అలా అన్నావు, బాగుందయ్యా. నాన్నా, ఇదే లాస్ట్ టైం. ఇంకొకసారి ఆరోగ్యంతో ఆటలు ఆడినా, కేర్లెస్గా ఉన్నా ఊరుకునేదే లేదు. ఒకసారి చెప్పావు కదమ్మా, మళ్ళీ చేయనులే. అమ్మా, నీ చేత్తో కాఫీ తాగి ఎన్ని రోజులయ్యిందో. వెళ్ళి నాకు ఆకాష్కి మంచి కాఫీ పెట్టి తీసుకురా. లక్ష్మి, అమ్మాయి కాఫీ పెడుతున్న టైంలో నువ్వు పకోడీలు వేయి. మన ఆకాష్కి నువ్వు చేసే పకోడీలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. నాకిష్టం లేదు అంకుల్. ఎప్పుడైనా అకేషనల్గా తప్పదు అనుకుంటే తింటాను, అంతే తప్ప పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓహో, సూపర్. మా నాన్నకి పకోడీ అంటే ఇష్టం. ఆయన కోసమైతే చేయండి, ప్రత్యేకించి నా కోసం అయితే వద్దు. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఆకాష్ అలానే అంటాడు, కానీ నువ్వు వెళ్ళి పకోడీలు సిద్ధం చెయ్యి. పదమ్మా.
మనము ఆట మొదలు పెడదామా ఆకాషు? అంకుల్ ప్లీజ్, ఇలా ఆకాశు అని సాగదీసి పిలవకండి. వినడానికి చిరాగ్గా ఉంది. ఆకాషు అని ప్రేమగా తెలుగులో అన్నాను. నీకు నచ్చలేదా బాబు? మా నాన్న కూడా ఇలాని పిలిచేవారు. నాకు అలా పిలిస్తేనే చాలా ఇష్టం. మీ నాన్నలా పిలుస్తారని ఆ పిలుపు అంటే నీకు ఇష్టమని చెప్పావు కదా బాబు. 1-2 సార్లు అంటే ఓకే, ప్రతిసారి అంటే ఓహో, అవునా, సర్లే. ఇక ఆట ఆడదామా? మ్, ఆ. రా బాబు. అమ్మా, ఉమ్, నాన్న మధ్యాహ్నం వేసుకోవాల్సిన టాబ్లెట్స్ 3 రోజుల నుంచి మిస్ అవుతున్నారు. నువ్వు అసలు చెక్ చేయడం లేదా? నేను చెక్ చేయడం కాదమ్మా. చెప్పి చెప్పి నాకు చిరాకొస్తుంది తప్ప మీ నాన్న నా మాట వినడం లేదు. ఈరోజు నువ్వు వచ్చావు కాబట్టి ఆ టాబ్లెట్లైనా వేసుకున్నారు. అదే నేనైతేనా ససేమీరా వద్దనేవారు. అంటే నేను పక్కనుంటే గాని నాన్న మాట వినరన్నమాట. ఆయనతో నేను మాట్లాడతాను. అంకుల్, మిమ్మల్ని ఓడించాలా, నేను ఓడిపోవాలా? ఇదివరకట్లా కాదు బాబు. ఇప్పుడు నా ఆట మారింది. నన్ను ఓడించడం అంత సులువు కాదు. ఆట మార్చింది మీరు కాదంకల్, నేను. నాకు ఓడిపోవడం అస్సలు ఇష్టం ఉండదు. చెక్ అంకుల్. అరే, ఇది నేను చూసుకోలేదయ్యా. చూడాలంకుల్, గుడ్డిగా ఏ గేమ్ ఆడకూడదు. నాన్న, ఈసారి నేను గెలిపిస్తాను. ఏమోనమ్మా, నాకైతే నమ్మకం లేదు. నేను ఎంత తెలివిగా ఆడినా ఆకాష్ను మాత్రం ఓడించలేకపోతున్నాను. లేదు నాన్న, ఆటలో ట్రిక్స్ అన్ని నేను దగ్గరుండి నేర్పిస్తాను. కొన్నాళ్ల పాటు నాతో ఉందరు గాని. అమ్మ, మీరు ఇప్పుడే మాతో రండి. అక్కడికి మేమెందుకమ్మా, మాకిక్కడ బాగానే ఉంది. ఏం బాగుంది? టాబ్లెట్ సరిగా వేసుకోవడం లేదు, ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. అమ్మ ఏమైనా చెబుతుంటే చిరాకు పడుతున్నారు. ఇవన్నీ మీ అమ్మ చెప్పిందా? కాదు, నేనే చూసి తెలుసుకున్నాను. అందుకే కొన్ని రోజుల పాటు నాతో ఉంటే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అని రమ్మంటున్నాను. మీరు కూడా ఒక మాట చెప్పొచ్చు కదండి. నువ్వు చెప్పావు కదా, మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పడం ఎందుకు?